గుడివాడ నుంచి ఒక టీచర్ వృత్తిలో ఉండి ఎంతోమంది స్టూడెంట్స్ని బాగు చేస్తూ ఏఎన్ఆర్ అంటే చాలామందికి తెలుసు అక్కినేని నాగేశ్వరరావు అని, మేము అలా ముద్దుగా పిలుచుకుంటున్న ఏఎన్ఆర్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్యన నేను గట్టిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రేట్. చూడండి, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక ఇద్దరు, రవి అండ్ రాజు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి ఆ కెమెరా ఉన్నంత దూరంలో ఒక గోడ ఉంది. ఆ గోడ మీద బాల్ తీసుకొని కొట్టాలని టాస్క్ ఇచ్చారు వాళ్ళకి. ఇస్తే ఫస్ట్ రాజు ఇక్కడ నుంచి బాల్ తీసుకొని గోడ మీద కొట్టాడు. ఎక్కడో ఒక ప్లేస్ తగిలింది, నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు. కానీ రవి మాత్రం ఏం చేశాడంటే, గోడ మీద బాల్తో కొట్టాలని చెప్పారు కాబట్టి ముందుగానే ఒక ప్లేస్లో ఒక సర్కిల్ గీసుకొని ఇక్కడికి వచ్చి బాల్ తీసుకొని కరెక్ట్గా గురి చూసి ఆ సర్కిల్లోనే కొట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇద్దరిలో ఎవరు సక్సెస్ అయినట్టు? ఎస్, సెకండ్ పర్సన్ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి అంటే ముందు అనుకోవాలి. అవునా కదా? ముందు అనుకోవాలి. అనుకోవడాన్ని గోల్ అంటున్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ గోల్ అంటే సక్సెస్ అనేది గోల్ని రీచ్ అవ్వడమే. సక్సెస్ అనేది టార్గెట్ని హిట్ చేయడమే సక్సెస్ అని చెప్పేసి మనం చెప్తాం. అవునా కదా? అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ యొక్క సక్సెస్ అనేది మనకి ఏమి ఇస్తుంది సార్ అంటే, మనకి సమాజంలో మంచి విలువ ఇస్తుంది, లేదా మనకున్నటువంటి రెప్యుటేషన్ అనేది పెంచుతుంది, లేదా మనీ అనేది మనకి ఇస్తుంది. అయితే ఈ సక్సెస్ అనేది రావాలి అని అంటే తప్పనిసరిగా మనకున్నటువంటి ప్రజెంట్ నాలెడ్జ్తో కానీ, లేకపోతే ప్రజెంట్గా మనకున్నటువంటి స్కిల్స్తో కానీ, ప్రజెంట్ మనకున్నటువంటి ఏవైతే మన యాక్షన్స్ ఉన్నాయో వాటి మీద ఆధారపడితే సక్సెస్ వస్తుందా అంటే వచ్చేటువంటి అవకాశం లేదు. చూడండి, మన యాక్షన్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? జనరల్గా మన యొక్క నాలెడ్జ్, మనకు కలిగినటువంటి స్కిల్స్ మీద మన యొక్క యాక్షన్స్ ఉంటాయి. అవునా కదా? అంటే ఓల్డ్ నాలెడ్జ్తో, ఓల్డ్ స్కిల్స్తో మనం మన యొక్క ఓల్డ్ యాక్షన్స్ని మళ్ళీ చేస్తున్నాం అనుకోండి, రిజల్ట్స్ ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? అలానే ఓల్డ్ స్టైల్లోనే మనం ఫెయిల్యూర్లో ఉంటాం. ఎస్ ఆర్ నో? మనం సక్సెస్ అవ్వాలంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే, మన నాలెడ్జ్ని మనం ఎప్పటికప్పుడు కూడా కొత్త నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండాలి, లెర్నింగ్ చేస్తూ ఉండాలి. అలానే మన యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ కొత్త నాలెడ్జ్, కొత్త స్కిల్స్తో మనం ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొత్తగా ఉంటాయి. కాబట్టి మన యాక్షన్స్ కొత్తగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ కూడా కొత్తగా ఉంటాయి, విజయం అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్డేట్ అయి ఉండాలి, లేదా అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. అప్డేట్గా ఉందామా? మనందరం కూడా ట్రైనర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీ అదేం చేస్తుందంటే, ప్రపంచంలో టాప్ 500 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసేటువంటి ఒక సంస్థ ఉంటుంది. అంటే అది ఏం చేస్తుందంటే, ప్రపంచంలో టాప్లో ఉన్నటువంటి 500 కంపెనీస్ని, ఫాస్టెస్ట్గా గ్రో అయ్యేటువంటి కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. అది 2014లో లిస్ట్ అవుట్ చేసినటువంటి ఆ కంపెనీస్ అన్నిటిని కూడా తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేస్తే ఏంటంటే విషయం, టాప్లో ఉన్నటువంటి ఒక 5 కంపెనీస్ని తీసుకొని రీసెర్చ్ చేసింది. గత 3 సంవత్సరాల్లో దీని యొక్క ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు. చేస్తే రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళు గతంలో 3 సంవత్సరాల్లో ఎంత విజయాన్ని సాధించారు, ఎంత ప్రాఫిటబిలిటీ వచ్చిందంటే 100% అనుకుంటున్నారా? 200% అనుకుంటున్నారా? 400% అనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో తెలుసా? 42,000% వచ్చిందంట వాళ్ళ యొక్క కంపెనీ ప్రాఫిటబిలిటీలో ఇంక్రిమెంట్.
42,000%. అది ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి ఆ రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళని అడుగుతున్నారు, సార్ ఏంటి రీజన్స్, ఇంత సక్సెస్ రావడానికి రీజన్స్ ఏంటి, మీరు దేని మీద ఎఫర్ట్స్ పెట్టారు, దేని మీద ఫోకస్ పెట్టారు, దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఆ రీసెర్చ్లోనే అడిగితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? జనరల్గా ఏదైనా బిజినెస్ కంపెనీ అనేది దేని మీద ఫోకస్ పెడుతుంది? ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ఎస్ ఆర్ నో ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. వాళ్ళు కూడా అలానే చేశారు. వాళ్ళు చేసినటువంటి దాని మీద వచ్చినటువంటి రిజల్ట్ ఏంటయ్యా అంటే 42,000% అనేది గ్రోత్ అనేది వచ్చిందంట. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్లో లిస్ట్ అవుట్లో అవన్నీ ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే కంపెనీ అనేది అంత గొప్పగా అక్కడ విజయాన్ని సాధించిందంటే మనం చూడండి, అక్కడ కంపెనీ ఏం చేసిందంటే ఫోకస్ పెట్టింది. మనం కూడా మన మీద మనం ఫోకస్ పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ కంపెనీకి ప్రొడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది. మన లైఫ్ కూడా బాగుండాలంటే మన లైఫ్లో ప్రొడక్ట్ ఎవరు? యు ఆర్ ద ప్రొడక్ట్. అవునా కదా? మనం ప్రొడక్ట్. మన మీద మనం ఫోకస్ పెట్టి మనం తప్పనిసరిగా మన మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి? మన నాలెడ్జ్ని కొత్తగా పెంచుకోవాలి, మన యొక్క స్కిల్స్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. దాంతోపాటుగా వాటిని రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి యాక్షన్స్ మీద కూడా కొత్తగా మనం ఆలోచన చేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను.